చిన్న పాట పాడదామండి. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడ నన్ను విడిచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడ నన్ను విడిచిపోకయా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దేవునికి స్తోత్రం. అవునండి, ఆయనకి తప్ప మరి ఎవరికి కూడా మన హృదయంలో చోటు ఇవ్వకూడదన్నమాట. వేరే ఒకరికి హృదయంలో చోటు ఇచ్చామనుకో ఏమైపోతామంటే మన బ్రతుకు ఏమైపోతుందంటే భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. చక్కటి మార్గంలో నడవలేము, అలాగే నీతిని అనుసరించట్లేము, అలాగే ఎవరు చెప్పినా మాట వినము. ఎందుకంటే మన లోపల పనిచేసేది ఏంటంటే దుష్టత్వం అన్నమాట. ఆ దుష్టత్వం మనలో ఉన్నంతసేపు కూడా ఎవరు చెప్పినా వినము, నా మాటకు మించిన ఏది కూడా లేదని గర్వపడి తర్కంగా తిరుగుతామన్నమాట. అదే దేవుని ఆలోచన, దేవుని వాక్యానికి విలువిస్తూ దేవునికి మహిమకరంగా మనము నడుస్తూ ఆయన యొక్క పనిలో ఉంటూ వాక్యం ఎప్పుడు కూడా మనం హృదయంలో పెట్టుకున్నట్లయితే మన బుద్ధి, జ్ఞానము అన్నీ కూడా ఎదుటి వ్యక్తికి నచ్చేలా ఉంటాయన్నమాట. ఎందుకంటే మనిషి చెడు కార్యంలోకి వెళ్ళిపోతున్నాడంటే ఆయనలో దేవుడు పని చేయడం లేదు. దుష్టత్వం, దురాత్మ ఆయనలో పనిచేస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా దేవుడు మనలో ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మనము చక్కటి తోవను ఎంచుకుంటాం, చక్కని కుటుంబాన్ని కట్టుకుంటాం, ఎవరిని కూడా దూషించం, ఎవరిని కూడా ఏమి అనమన్నమాట. దేవునికి స్తోత్రం. మీ కుటుంబాలు కట్టుకోవాలనుకుంటే, మీ కుటుంబాలు చక్కటి మార్గంలో నడవాలనుకుంటే, మీ బ్రతుకులు మారాలనుకుంటే యేసు ప్రభు మంచి మార్గం. యేసుక్రీస్తు వారు చాలా మంచి మార్గాలు చెప్పి ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఒక మాదిరిని పెట్టి వెళ్ళిపోయాడు. ఆ మాదిరి ప్రకారము జీవించినట్లయితే మీరు, మీ కుటుంబాలు మారగలుగుతారు. యేసుక్రీస్తు వారు మీ హృదయంలో ఉంటే, యేసుక్రీస్తు యొక్క మాటలు మీ హృదయంలో ఉంటే మీరందరూ కూడా ఒక చక్కటి మార్గంలో నడవగలుగుతారు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారు గొప్పవారు. ఆయన గొప్పతనాన్ని ప్రకటిద్దాం రండి. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.